వెల్కమ్ టు మెగానే టీవీ ఏపీ పక్కా లోకల్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నారావారిపల్లెలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనతో గ్రామీణ రూపురేఖలు మార్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని సీఎం పేర్కొన్నారు. వీళ్ళు కలుస్తారు, వీళ్ళు మీట్ అవుతారు. చూస్తాం మీరు వెనకాల అటు వీళ్ళు తీసుకెళ్ళిపోయింది సార్ కొంచెం रमण पार्टी ऑफिस फोन सर लाइव वद्दु कदा अदे అది పార్టీ ఆఫీసర్ ఫోన్ చేస్తారు. సరే నా పార్టీ ఆఫీసర్ ఫోన్ చేస్తారు, అక్కడ మాట్లాడాలి. ఖచ్చితంగా చెప్పండి. लाइव करना नहीं करना सब बैनर वाला वो फ्रेंड लगा दो निकल नहीं कोई बढ़िया काम तो करते क्यों मैं इదంతా పెట్టుకున్నా లైవ్ కాదు లైవ్ కాదు రికార్డ్ చేయమని. How many people are there here? ఎంతమంది ఐడెంటిఫై నాకు ఐ నో ది టెక్నాలజీ ఎవ్రీథింగ్. 71 people లో 60% పీపుల్ కి ప్రీవియస్ నుంచి ఇప్పటికి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. సో 2 సెట్స్ ఆఫ్ టెస్ట్ చేస్తాము. సో ఇన్ ఈచ్ దాంట్లోనే మనకు ఆల్మోస్ట్ 30 to 35% యావరేజ్ ఇంప్రూవ్మెంట్స్ చూస్తాం. 60% ఆఫ్ ఓవరాల్ చిల్డ్రన్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఇన్ దేర్ developmental scores, which is not possible in 5 months because they have done the
యాక్టివిటీస్ వెరీ స్ట్రాంగర్ వేస్, చాలా బాగా చేశారు యాక్టివిటీస్. సో దే యూస్ ఈసారి ఏంటంటే మనం ఇట్లాగా రిపోర్ట్ కార్డ్ కాకుండా దే యూస్ టు గివ్ దిస్ బుక్లెట్స్ కదా సార్, అండ్ యూ నో ఇట్ వెరీ వెల్ యాక్చువల్గా దీస్ సో ఈ బుక్లెట్స్ ఇచ్చేవాళ్ళం కదా సార్ ఇలాగా. దట్స్ నాట్ రిక్వైర్డ్ యాక్చువల్లీ, అండ్ దే వెంట్ ఇన్ ఫర్ అ బ్యూటిఫుల్ పేరెంట్ అప్లికేషన్ సార్. మన పేరెంట్ యాప్ వీళ్ళ పిల్లలందరికీ కూడా జస్ట్ మూమెంట్ సార్, నేను జస్ట్ చేయించాను సార్. ఎందుకంటే అంగన్వాడీలో లేరు, ఇంకా బాగుంటుందని మన ఏరియా పిల్లలు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఇంకా మనకి 8 అంగన్వాడీ సార్. 8 అంగన్వాడీ. ఎంతమంది పిల్లలు? 82 మెంబర్స్ పిల్లలు ఉన్నారు సార్. 82 మందికి 2 pairs of నమస్తే 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 అందరికి. ఏంట్రా బిజీగా ఉన్నావు? రండి. బాగున్నావా? బాగున్నావా? ఏంట్రా నువ్వు బాగున్నావా? నీకు నేను ఇస్తా, పట్టుకోరా, తీసుకో. గుడ్. ఏంటమ్మా నీ పేరేంటి? నీ పేరు? నీ పేరు? ఇప్పుడు సార్ ఇది అసలు దర్ యూజింగ్ ద పేరెంట్ యాప్ సార్. ఇప్పుడు నెట్ లేక ఇట్స్ నాట్ ఓకే అమ్మా, నువ్వు వర్కౌట్ చేయి, బాగా చేస్తున్నావు. ఇది ప్రూవ్ అయిన తర్వాత సార్ ఒక్క నిమిషం సార్. ఇక్కడ ఇండివిజువల్ కేసెస్ కూడా మేము అక్కడ రాసాము. దిస్ ఇస్ వన్ పేరెంట్ సార్. ఆమెకి ముందు దీస్ ఆర్ ద వాల్యూస్ సార్. యూ కెన్ సీ దట్ దే ఆర్ ఇన్ రెడ్ రైట్. ఆఫ్టర్ ద యాక్టివిటీస్ దే హావ్ కమ్ ఇన్ టు మనకి ఇటువైపు షిఫ్ట్ అయింది. సేమ్ పర్సన్స్, దే ఆర్ 7 months అపార్ట్. ఏంటమ్మా నీ అభిప్రాయం? ఏంటమ్మా నీ అభిప్రాయం? ప్రోగ్రామ్ అనేది చాలా మాకు బాబుకి చాలా ఉపయోగపడింది సార్. ఈ ప్రోగ్రామ్ ని మాకు ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ మీకు. మా బాబు అయితే కమ్యూనికేషన్ లో చాలా డల్ గా ఉండేవాడు సార్. ఇప్పుడు ఈ కేరింగ్ ప్రోగ్రామ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల ఫోన్ టీవీ అంతా ఆపేసి చాలా వరకు కనిపించింది సార్. గ్రోత్ అనేది చాలా వరకు కనిపిస్తుంది సార్ మా బాబుకి. నువ్వేంటమ్మా? యాక్టివిటీస్ అంతా చేయించి ఇలా సో దే ఆర్ మార్కింగ్ ఇట్ సార్. అలాగా మాకు లోపల నుంచి దే ఆర్ అప్లోడింగ్ ఇట్ అండ్ వీఆర్ కమింగ్ టు నో. వీడియో అప్లోడ్ చేయడం మాకు బాగా నచ్చింది. అంటే ఆడియోతో మేము పిల్లలతో యాక్టివిటీస్ చేసాం సార్. సో దిస్ ఇస్ ద వన్ దట్ షీ డన్ అండ్ లెఫ్ట్ ఓవర్. ఇది ఆడియో ఎట్లాగా తెలుగు ఆడియో ప్లే అవుతుంది, దానికి నెట్ ఇప్పుడు రావట్లేదు. ఈ యాప్ అనేది కొంతమందితో అందరి పిల్లలకు స్ప్రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాం సార్. మా పాప మీకోసం చేస్తుంది. This is done as a part of fine motor activity sir. తనకి ఫైన్ మోటార్ యాక్టివిటీ ఇచ్చారు 1 week బ్యాక్ అన్నమాట. థ్యాంక్ యూ. ఈ పిల్లలు నమస్తే. థ్యాంక్ యూ. ఇలా చేశారు సార్. దిస్ ఇస్ వాట్ యాక్టివిటీస్ కేరింగ్ ప్రోగ్రామ్ నుంచి మా పిల్లలు ఇవన్నీ చేస్తారు. చూడండి. So these are all the ones that they have done sir as a part of the activities that they are getting at the home sir. So ఇది ఫైన్ మోటార్. ఇప్పుడు మీకంతా చాలా వరకు ఇట్స్ రివర్స్ హ్యాపీ. పట్టుకమ్మా, ఇట్రమ్మా, అటు చూడమ్మా, అట్రా. ఎడ్యుకేషన్ కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం డెఫినెట్ గా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. బాగా చేయాలమ్మా, చేద్దాం. ఈ పిల్లల కోసమే కదా అందరం. ఓకే తల్లి, థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా మనం ప్రోగ్రామ్ అని చేసాం సార్. ఫైల్లో చాలా సక్సెస్ అయింది సార్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ తో మామూలుగా 40% అవుతుంది సార్. ఈ ప్రోగ్రామ్ వల్ల 63% మనకి చూలుకు వచ్చినాయి సార్. రామా, బాగుంది సార్ ఈ ప్రోగ్రామ్. ఎక్స్పాండ్ చేస్తాం సార్. మందు తీసుకోండి. రామా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఏంటి సింక్రనైజేషన్ ప్రోగ్రామ్ అని, అది ఎప్పుడైతే హీట్కి వస్తుంది సార్ అప్పుడు మనం వాటిని అప్పుడు కరెక్ట్ గా ఫీడ్ ఇచ్చి కాన్సన్ట్రేట్ ఫీడ్ అను ఆ టైంలో మనం ఇన్సెమినేట్ చేస్తాం సార్. టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. అది ఉంది, నాకు ఐడియా ఉంది. ఇప్పుడు కాన్సన్ట్రేట్ ఫీడ్ అప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తారా? ఎస్, ఆ పర్టికులర్ టైం, ఆ 2 weeks టైంలోనే మనము ఇన్సెమినేట్ చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనకి ఓన్లీ నాకు అర్థమైంది. అప్పుడు చేసేటప్పుడు మీరు ఐడెంటిఫై చేసి ముందు ట్రీట్మెంట్ ఇస్తారని అడుగుతారు.
మన ట్రెడిషనల్ ప్యాటర్న్ లో 30% కన్సీవ్ అవుతున్నాయి సార్. మ్మ్. ఈ స్కీమ్ లో మన స్పెషల్ ఇంటర్వెన్షన్ వల్ల మ్మ్. 450 రూపీస్ అడిషనల్ గా పే చేయడం వల్ల వాళ్ళ ఫార్మర్స్ మన 450 రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి మ్మ్. స్పెషల్ ఇంటర్వెన్షన్స్ మెడికేషన్ చేయడం వల్ల అదనంగా 40% తీసుకొచ్చాం సార్. ఈ మనం ఇంటర్వెన్షన్ లేకుంటే ఈ 40% అనిమల్స్ కన్సీవ్ కాకుండా కల్లింగ్ వెళ్ళిపోయాయి. 900 రూపీస్. సో దానివల్ల milking కూడా మనం పైలట్ కింద మనం 450 రూపాయలు ఇచ్చాము. ఇప్పుడు ఇవన్నీ మనకు ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నాం, ఎంతవరకు సక్సెస్ అయింది? సార్ ఇది లాస్ట్ ఇయర్ నుంచి చేసాం సార్. 2 phases లో చేసాము. మొదటి విడతలో ఆల్మోస్ట్ 65% యానిమల్స్ మనకి కన్సీవ్ అయినాయి సార్. సార్ ఇందులో వాళ్ళ కాంట్రిబ్యూషన్ రెస్పాన్సిబిలిటీ ఉందని 50% వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా పెట్టించాము. సో వెరీ గుడ్, మంచి బాగుందమ్మా ఇది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. రాయలసీమ అభివృద్ధికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి శిఖండిలా అడ్డుపడుతున్నారని చైర్మన్ కొమారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన స్వార్థ రాజకీయాల కోసమే జగన్ ప్రాజెక్టులను అడ్డుకుంటూ సీమద్రోహిగా మారుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలని రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చుబెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఈ మీడియా సమావేశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకి ఎవరి గురించి అయితే మాట్లాడుతూ ఉన్నానో వారికి విద్వేషాలే పెట్టుబడి, విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి యొక్క డిఎన్ఏ. విద్వేషాన్నే పెట్టుబడిగా పెడుతూ స్వార్థ రాజకీయాలే పరమావధిగా భావిస్తూ వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు. ఈ పార్టీకే మీకు అర్థమై ఉంటుంది నేను ఏ పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్నానో, ఎటువంటి రాజకీయ నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నానో ఈ పార్టీకి అర్థమై ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, వైసీపీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ, ఈ రెండు పార్టీలకి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుల యొక్క నైజం ఏమిటి అన్నది ఇప్పటికే చాలా మందికి తెలుసు. మళ్ళీ ఒక్కసారి ఏదైతే మరి ఇరిగేషన్కి సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఒక పక్కన గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులు బాగుండాలి, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం జరగాలి, మనం ఎటువంటి ప్రాజెక్టు చేపట్టినా కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరికీ నష్టం కలగకుండా అందరి ఆమోదంతో మనం ముందుకు వెళ్ళాలి, ఏ ప్రాజెక్టుకి సంబంధించి అయినా సరే చర్చించుకుని ఉభయ రాష్ట్రాలు మాట్లాడుకుని చర్చించుకుని అడుగులు ముందుకు వేయాలి అని చెప్పి ఒక స్టేట్స్మెన్ లాగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం, తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఒక్కటే, రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు బాగుండాలి. ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా నాకు రెండు కళ్ళ లాంటివి అని మాట్లాడితే ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు, ఎస్ ఇది కదా స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలి, ఆ ప్రాంతాలు సస్యశ్యామలంగా మారాలి అని కోరుకోవటమే కదా నిజమైనటువంటి స్టేట్స్మెన్కి ఉండాల్సినటువంటి లక్షణాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున ఆమోదం తెలిపారు. ఈ రోజుకి కూడా మేము అదే విధానాన్ని పాటిస్తున్నాం. కానీ దురదృష్టం, కేవలం తమ రాజకీయాల కోసం, తమ రాజకీయ స్వార్థం కోసం, స్వార్థ రాజకీయాన్నే పరమావధిగా భావిస్తున్నటువంటి వైసీపీ బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నటువంటి కుట్రలేంటో ఇవాళ ఒక్కసారి చూద్దాం. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం గురించి కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి.
ఎంత సన్నిహితంగా ఉంటారో, ఎంత అవినాభావ సంబంధాలు ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్య, రెండు పార్టీల నాయకులకు కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవడానికి కొన్ని వీడియోస్ ఒకసారి మీ ముందు ప్రదర్శిస్తూ ఉన్నాం. ఒకసారి చూస్తే మీకు కూడా గుర్తొస్తుంది గతంలో ఏం జరిగిందన్నది. కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మీరు ఒకసారి కనుక వింటే మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది మీరు ఒకసారి విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారో మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి వినిపించడం జరిగింది. కేసీఆర్ గారికి ఉన్నటువంటి మెగ్నానిమిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క విశాలమైనటువంటి హృదయం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన్ని కీర్తిస్తూ ఉన్నారు. కానీ రెండో పక్కన కేసీఆర్ గారు అన్న మాటలు కూడా ఒకసారి మనం విందాం. దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పినాం అధ్యక్ష. వారు దాన్ని సుముఖంగానే ఉన్నారు. నేను వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మీటర్ లెవెల్ తగ్గించుకుని పెద్ద మునిగేది, దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పినాం అధ్యక్ష. వారు దాన్ని సుముఖంగానే ఉన్నారు. నేను వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మీటర్ లెవెల్ తగ్గించుకుని పెద్ద మునిగేది, దానికి మా భద్రాచలం టెంపుల్. కేసీఆర్ గారు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఏమన్నారండి? ఏం పెద్ద మునిగేదేముంది, 1 మీటర్ ఎత్తు తగ్గించుకుంటే పోయేదేముంది, 41.5 మీటర్లకి పరిమితం చేస్తే ఏమైంది, 45 మీటర్ల అవసరం ఏముంది అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు అన్న మాటలు, దానికి మన ముఖ్యమంత్రి గారు, ఆనాటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం జవాబు చెప్పకుండా ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి కనుక చూసినట్లయితే, కేసీఆర్ గారికి మనకు ఉన్న సత్సంబంధాల దృష్ట్యా కేసీఆర్ గారు నిజంగా ఆయన ఇంకా మెగ్నానిమిటీ చూపిస్తున్నాడని చెప్పి హర్షించాల్సిన పరిస్థితుల్లో వాస్తవం అధ్యక్ష ఇది సో కేసీఆర్ గారేమో పోలవరం ఎత్తు తగ్గిస్తే పోయేదేంటి, 1 మీటర్ తగ్గిస్తే పోయేదేంటి అని కేసీఆర్ గారు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం దాన్ని ప్రశ్నించకపోగా, అయ్యా ఆ రకంగా చేస్తే మా ప్రాంతానికి నష్టం జరుగుతుంది, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 2 రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుంది, గోదావరి నీటిని నదుల అనుసంధానాన్ని పూర్తి చేసినట్లయితే ఉభయ రాష్ట్రాలకి నీటి యొక్క లభ్యత పెరుగుతుంది, మీరు ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని అనాల్సింది పోయి, కేసీఆర్ గారు మెగ్నానిమస్, విశాల హృదయం, చాలా గొప్ప వ్యక్తి అని అసెంబ్లీలో కీర్తిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ అదే వ్యక్తి ఇవాళ రాష్ట్రం యొక్క నీటి అవసరాల గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సారలంక గిరిజన గ్రామంలో జరిగిన భారీ అగ్ని ప్రమాద బాధితులను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, స్థానిక ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ పరామర్శించారు. ఈ ప్రమాదంలో 26 ఇళ్లు దగ్ధమై 33 కుటుంబాలు సర్వం కోల్పోయి వీధిన పడ్డాయి. సంక్రాంతి వేళ కట్టుబట్టలతో మిగిలామని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి బాధిత కుటుంబానికి 25,000 రూపాయల తక్షణ సాయం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన గిరిజనులకు ప్రభుత్వం తరపున పక్కా ఇళ్లు నిర్మిస్తామని ఎంపీ భరోసానిచ్చారు. బాధితులకు ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే సత్యప్రభ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి తదితరులు పాల్గొని బాధితులకు ధైర్యం చెప్పారు. అంటే ఓవర్గా ఫైనాన్షియల్ 50,000 రాశారు. అలా కాదు, ఇప్పుడు కొంతమంది రేషన్ కార్డులు కాలిపోయినాయి, సర్టిఫికేట్లు కాలిపోయినాయి, ఎస్టీ సర్టిఫికేట్లు కాలిపోయినాయి, అన్నీ కూడా నోట్ ఏ మనిషికి ఎదురుకుండా ఏం పోయినాయి మొత్తం రాసుకుంటే మళ్ళీ అవన్నీ కూడా ఒకేసారి ఇష్యూ చేయడానికి వీలుగా ఒక కుటుంబం ఉందనుకోండి, కుటుంబంకి ఎగ్నెస్ట్ ఏమి నష్టపోయారు, గిన్నెలు నష్టపోయారు, ధాన్యం నష్టపోయారు. జరగాల
అనంతపురం జిల్లా రాయదుర్గంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కాల్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నిర్వహించిన ముగ్గుల పోటీలు మహిళలు యువతులు పోటెత్తారు. జూనియర్ కళాశాల మైదానంలో వినూత్న రీతిలో రంగురంగుల ముగ్గులు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు మొదటి బహుమతిగా 20,000, ద్వితీయ బహుమతిగా 15,000, తృతీయ బహుమతి 10,000 నగదును ఎమ్మెల్యే పంపిణీ చేశారు. తెలుగు సంప్రదాయాలను కాపాడటానికే ప్రతి ఏటా ఇలాంటి సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నామని, మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని కాల్వ శ్రీనివాసులు ఈ సందర్భంగా తెలిపారు. అక్కా చెల్లెళ్ళందరికీ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశాం. కాలువ ఫౌండేషన్ తరఫున దాదాపు 140 మందికి పైగా ఈ పోటీల్లో పాలు పంచుకున్నారు. తక్కువ సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించినా ఎక్కువ మంది భాగస్వాములు కావడం చాలా ఆనందదాయకం. ఐసిడిఎస్, మెప్మా వీళ్ళందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. వచ్చే సంవత్సరాల్లో మరింత విస్తృతంగా వీటిని నిర్వహిస్తాం. ఎందుకంటే ఎంత ఎక్కువ మంది పాల్గొంటే అంత ఎక్కువ ఆనందం వేస్తుంది. రాయదుర్గం పట్టణంలోని మహిళా సోదరీమణులందరూ కూడా ఈ సంతోషంలో పాలు పంచుకోవాలనేదే మా తపన తాపత్రయం. కాబట్టి గతంలో సంక్రాంతి సంబరాల పేరుతో అనేక వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించాం. జానపద కళారూపాల ప్రదర్శన అయితేనేమి, అట్లాగే శతావధానం, భువన విజయం, తోలుబొమ్మలాట, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాం. శ్రీనివాస కళ్యాణం లాంటి పవిత్రమైన కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు చేశాం. ఈ సంవత్సరం ప్రారంభం చేశాం. రానున్న సంవత్సరాల్లో మరిన్ని ఎక్కువ కార్యక్రమాలతో సంక్రాంతి సంబరాలు చేస్తామని నేను ప్రజలందరికీ మనవి చేస్తా ఉన్నాను. అక్కా చెల్లె నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాను మెగానే న్యూస్ ఛానల్ నాదం తెలుగు దినపత్రిక నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూనే ట్రాఫిక్ నిబంధనలపై కీలక సూచనలు చేశారు. పండగ రద్దీ దృష్ట్యా వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా పండగ జరుపుకోవాలని ఎస్పీ కోరారు. నిష్పక్షపాత వార్తలతో ప్రజల గొంతుకుగా నిలుస్తున్న పత్రికా యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. మీరు కూడా స్పెషల్ ప్రోగ్రామ్ అంటే నంద్యాలలో ఎక్కువ ప్రెజెన్స్ ఉంది. మీది ఎక్కడ ఉంది సార్? అన్ని జిల్లాలో న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత జనవరిలోనే విస్తరిస్తే ఎట్లా? జనవరిలోనే వస్తాయి సార్. గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. సో ఈ నూతన సంవత్సరంలో అందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు, మకర సంక్రాంతి అండ్ పండుగ శుభాకాంక్షలు. అండ్ అందరూ ఈ న్యూ ఇయర్లో సేఫ్గా, హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలి. అదే కోరుకుంటూ ఉంటాము. ప్రజలు కూడా పోలీస్తో సహయోగం చేసి అన్ని లా అండ్ ఆర్డర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో చేస్తూ ఉండాలి. ఎస్పెషలీ ఇప్పుడు పండుగ రోజులు వస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ.
స్పెషలీ రోడ్స్లో రోడ్ మీద ఎక్కువ మంది ఇప్పుడు వస్తూ ఉంటారు, ట్రాఫిక్ ఫ్లో కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి అందరూ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఫాలో చేసేసుకోవాలి, హెల్మెట్ వేసుకోవాలి అండ్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తగా హ్యాపీగా సంక్రాంతి అండ్ అన్ని పండుగ సెలబ్రేట్ చేయాలి. అండ్ ఐ హోప్ దట్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఫెస్టివల్ సీజన్. థ్యాంక్ యూ. చాలా మంది చూస్తారా? మీరు కూడా స్పెషల్ ప్రోగ్రామ్ మా స్టాఫ్. అంటే నంద్యాలలో ఎక్కువ ప్రెజెన్స్ ఉంది, మీది ఎక్కడ ఉంది? సార్ అన్ని జిల్లాలో నారావారిపల్లె పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా9 టీవీ న్యూస్ ఛానల్ నాదం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కీలక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొని మెగా9 టీవీ యాజమాన్యాన్ని అభినందించారు. నారావారిపల్లె పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మెగా9 టీవీ న్యూస్ ఛానల్ నాదం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో మీడియా చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కీలక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొని మెగా9 టీవీ యాజమాన్యాన్ని అభినందించారు. టీవీ ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా9 టీవీ.